Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అతను పాస్టర్ సినిమా నటుల తరహాలో ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసి దొరికిపోయినటువంటి కథ ఇది. ఇక దీంట్లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, యాక్టింగ్ ఇరగదీశాడు. లాభం లేకుండా పోయిందైనా గాని తనను వెంటాడుతున్నారు, కొడుతున్నారు, చంపబోతున్నారు అంటూ వీడియోలను చిత్రీకరించారు. వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. దీంతో సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అభినయ్ ఆడిన ఆటలంతా ఉట్టివే అంటూ తేలిపోయింది. పాస్టర్ డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడంటూ పోలీసులు తేల్చేశారు. ఇందుకు ఎవరా పాస్టర్ అనుకుంటున్నారా? అతనే పాస్టర్ అభినయ్ దర్శన్. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నటువంటి పాస్టర్ అభినయ్ దర్శన్ గత కొద్ది రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గిరిజనుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని, అది ఓర్వలేక కొంతమంది వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశాడు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగాయంటూ నమ్మించే డ్రామాకు స్కెచ్ గీశాడు. ఇటు ఇలా వెళ్ళిపోయారు. ఇలా లేకుండా రోడ్డు మీద తీసుకెళ్ళండి, రోడ్డు మీద తీసుకుపోండి, రోడ్డు మీద రోడ్డు మీదకి తీసుకెళ్ళండి. జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి హత్యాయత్నం చేసినట్లు నటించాలని, అందుకు డబ్బులిస్తానని అభినయ్ వాయిస్ మెసేజ్లు పంపారు. ఆ తరువాత సోమవారం కుట్రను అమలు చేశారు. జీకే వీధి మండలం మొండిగడ్డే పంచాయతీ నీరు తోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వీడియోలను వైరల్ చేయించుకున్నాడు. దాడిలో తనకు గాయాలైనట్లుగా ఆయన నటించాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్ తో కొండను దేవుని మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైక్లో నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. విన్నారు కదా, ఈ విధంగా అభినయ్ దర్శన్ కావాలనే దాడి చేయించుకున్నట్లు వసంత కుమార్ చెబుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఘటన సృష్టించినట్లు అందులో పేర్కొన్నారు. ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలి, ఎలా వెంట పడాలి, ఇటువంటి దర్శకత్వ సహా బాధ్యతలు మొత్తం పూసగుచ్చినట్లు పాస్టర్ ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చినటువంటి వీడియో, ఆడియో వైరల్ అవుతూ ఉంది. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే మీరు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనర్జీ చెప్పాడు. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే మీరు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనర్జీ చెప్పాడు. ఇక ఈ కేసులో పోలీసులు అసలు నిజాలు రాబట్టారు. అభినయ్ దర్శన్ పక్కా ప్లాన్ ప్రకారం ఈ హై డ్రామా క్రియేట్ చేశారని పోలీసులు గుర్తించారు.
తన కారు మీద దుండగులు దాడి చేశారని, తాను త్రూటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు అభినయ్ దర్శన్ చేసినటువంటి ప్రచారం అంతా హై డ్రామాగా పోలీసులు ఆధారాలతో సహా నిరూపించేశారు. ఒక ఆడియో క్లిప్ నడిచిన అది లైఫ్ ఆఫ్ శైలు ప్రొఫైల్ నుండి ఒక ఆడియో క్లిప్ జరిగిన, అదేవిధంగా ఈ ఆడియోలో మాట్లాడే సమయంలో ఇది ఇన్స్టాగ్రామ్ లో ఒక బొట్టి వికీమీడియా బుక్ ప్రొఫైల్ వాళ్ళతో మాట్లాడి, సో ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడం పరంగా మొత్తం కొండలో తిరిగి పబ్లిక్ తో మాట్లాడి వాళ్ళ ఫేక్ ప్రకారంగా కొంతమంది వాళ్ళు మోటివేట్ చేయడం ఇన్ని చేశారు. సో దీంట్లో A3, A4, A5 కూడా ఉండొచ్చు. దెన్ ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడం కోసం అతను ఈ 4 ట్రైబల్స్ ని తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. ఈ డబ్బులు పేమెంట్ చేసిన దీనికి సంబంధించి కూడా మనకి ఎవిడెన్స్ ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మొత్తం నెట్వర్క్ ని బ్రేక్ చేసి మీడియా ముందు సమక్షంలో పెడుతుంది. పాస్టర్ కాదు, అతను కూడా అతను ఎక్సెప్ట్ చేస్తాను. అతను చెప్పిన విధంగా అతను విలేజ్ తిరుగుతున్నారు. విలేజ్ తిరిగి అక్కడ పబ్లిక్ తో మాట్లాడతారు. మనకి ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన సమాచారం ప్రకారంగా అతను ఫేక్ ప్రకారంగా నాలెడ్జ్ కూడా బాగా తక్కువగా ఉంది. ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. పోలీసుల ఆరోపణలపై పాస్టర్ అభినయ్ విమర్శలు చేశారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని బెదిరించి తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ కామెంట్స్ చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా, దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు. కాబట్టి ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్లి ఇప్పుడు 2 పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు కూడా పెద్దోడు, వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్ కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్ లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తేమో స్టేషన్ లోనే కూర్చోండి. ఇది ఏం గేమ్ అండి? ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈ రోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా. మరోవైపు పాస్టర్ అభినయ్ దర్శన్ ఇటీవలే భరోసా పేరుతో ఒక పార్టీ ఏర్పాటు చేశారు. దానితో సింపతి పొందాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని కుతంత్రాలు చేశారు. దీంతో తనపై హత్యాయత్నం జరిగిందని, పాస్టర్ ప్రవీణ్ పగడాల తరహాలోనే తనను కూడా చంపాలని చూస్తున్నారంటూ పెద్ద డ్రామానే ఆడారు. చివరకు అభినయ్ దర్శన్ ను పోలీసులు అరెస్టు చేశారు, కటకటాల వెనక్కి పంపారు. అయితే అభినయ్ దర్శన్ కావాలనే డ్రామాలాడా, లేక అతని వెనక ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఆ కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయ్యారు ఏమైంది? నలుగురు గుట్లు కొట్టారు, గుడ్డు కొట్టారు.
బండ్లు